రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని తినలేక పిల్లలు ఆకలి డొక్కలతో నకనకలాడుతున్నారు. డొక్కా సీతమ్మ ఎందరో అన్నార్తులు పాఠశాలల క్షుద్బాధను తీర్చి కడుపు నింపితే టీడీపీ కూటమి సర్కార్ ఆ మహనీయురాలి పేరుతో నిర్వహిస్తున్న పథకంలో పిల్లలకు పురుగులు పెట్టిన ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. మధ్యాహ్న భోజనం పేరు మార్చడంపై ప్రదర్శించిన ఉత్సాహాన్ని పథకం అమలు చేయడంపై మాత్రం చూపడం లేదు. రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడి అత్యంత దారుణంగా తయారైంది. పురుగులే పరమాన్నం, పిల్లల గొంతులోకి దిగని మధ్యాహ్న భోజనం. రాష్ట్రంలో అన్ని స్కూళ్లకి ఫోర్టిఫైడ్ సార్టెక్స్ రైస్ బంద్. 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వానంగా భోజనం. పిల్లలకు రుచిగా వండి పెట్టే ఏజెన్సీలు ఆయాలను బలవంతంగా తొలగించి స్థానిక కూటమి నేతలకు ఇష్టమైన వారిని నియమించడంతో మధ్యాహ్న భోజనం వ్యవస్థ గాడి తప్పింది. భోజనంలో నాణ్యత రోజురోజుకి క్షీణిస్తోంది. భోజనం అనంతరం పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు ఉపాధ్యాయులు నాణ్యతను పరిశీలించే విధానాన్ని నిలిపివేశారు. వంటవారు వండి పెట్టిందే పరమాన్నంగా భావించాలని బలవంతం చేయడంతో ఏ పాఠశాలలోనూ సగం మంది కూడా భోజనం చేసే పరిస్థితి లేదు. కంచంలో వడ్డించిన పొరుగుల అన్నం సహించక చెత్తబుట్టలో వేస్తున్న ఘటనలు కోకొల్లుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో సగం మందికి పైగా విద్యార్థులు ఇంటి నుంచే అన్నం బాక్సులు తెచ్చుకునే పరిస్థితిని టీడీపీ కూటమి ప్రభుత్వం కల్పించింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా పిల్లలకు 16 రకాల వంటకాలతో రోజుకో మెనూ చొప్పున వారంలో 6 రోజులు రుచికరమైన పౌష్టికాహారాన్ని జగనన్న గోరుముద్ద ద్వారా అందిస్తే ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం నాణ్యతను గాలికి వదిలేసింది. వండిన అన్నాన్ని పిల్లలు పారేస్తుండడంతో ఎలాగైనా తినిపించాలని పాఠశాలల సిబ్బందిపై ఒత్తిడి తెస్తోంది. ఉపాధ్యాయులతో వెరీ గుడ్ అనే యాప్లో అప్లోడ్ చేయిస్తోంది. కొన్ని చోట్ల వంట సరుకులు దారి మల్లుతున్నాయి. 40 నుంచి 50% సరుకులు పక్కదారి పడుతున్నట్టు సమాచారం. పాఠశాలల్లో మధ్యాహ్నం వంట చేసేందుకు దాదాపు 80,000 మంది స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలు నియమితులయ్యారు. వీరిలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా వంట ఏజెన్సీల ఖాళీలు ఏర్పడితే స్వయం సహాయక సంఘాల మహిళలు ముఖ్యంగా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించే తల్లులకు వంట బాధ్యతలు అప్పగించారు. దీంతో వంటలో నాణ్యత పెరిగింది. ఉదయం 9 గంటలకు హాజరు తీసుకునే సమయంలోనే ఎంతమంది గోరుముద్ద భోజనం తీసుకుంటారో విద్యార్థులను అడిగి తెలుసుకునేవారు. ఆ మేరకు రేషన్ సరుకులు అందించి వంట సిద్ధం చేయించడం వల్ల సరుకుల గోల్మాల్ అవకాశం ఉండేది కాదు. ఈ వివరాలు పాఠశాల విద్యా కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరేవి. వంట పూర్తయ్యాక ప్రతి పాఠశాలలో 2 ఉపాధ్యాయులు భోజనాన్ని స్వయంగా రుచి చూసిన అనంతరం విద్యార్థులకు అందించేవారు. తర్వాత టీచర్ల అభిప్రాయాలను యాప్లో అప్లోడ్ చేసేవారు. భోజనం ముగిశాక పై తరగతుల విద్యార్థులు 2 లేదా 4 నుంచి అభిప్రాయాలను సేకరించేవారు. ఆ రోజు భోజనం ఎలా ఉంది, నాణ్యతలో ఇంకా ఏమైనా మార్పులు చేయాలా అనే అంశాలను పొందుపరిచి ఆ వివరాలను ఫోటోలతో సహా ఉన్నతాధికారులకు పంపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక నాయకులు ఎక్కడికక్కడ వంట ఏజెన్సీలో 40,000 మందికి పైగా తొలగించి పచ్చనేతలకు నచ్చిన వారికి అప్పగించారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల అభిప్రాయాల సేకరణని ప్రభుత్వం నిలిపివేసింది. చంద్రబాబు పాలనలో ఎంతమంది విద్యార్థులు ఆహారం తీసుకుంటున్నారనే లెక్కలు లేవు. తిన్న తర్వాత నాణ్యత వివరాలు నమోదు కావడం లేదు. దీంతో స్కూళ్లలో అన్నం తినే విద్యార్థుల సంఖ్య 50% పైగా పడిపోయింది. 2014 నుంచి 19 మధ్య కూడా మధ్యాహ్న భోజనం తీసుకునే విద్యార్థుల సంఖ్య గరిష్టంగా 52% దాటలేదు. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. టీడీపీ కూటమి ప్రభుత్వం గత డిసెంబర్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన తల్లిదండ్రులు పలు చోట్ల టీచర్లను నిలదీశారు. పిల్లలకు రోజు ఇలాగే పెడుతున్నారా అని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో తరచూ నాసిరకం భోజనంపై ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే లేడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు స్కూళ్లలో హాస్టల్ పిల్లలు మినహా డే స్కాలర్స్ ఎవరూ ముద్ద ముట్టుకోవడం లేదు. ఇక పిల్లల్లో రక్తహీనతను నివారించేందుకు గత ప్రభుత్వం పాఠశాలలకు సరఫరా చేసిన ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపివేసింది. పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న పీఎం పోషణ్ మధ్యాహ్న భోజనం వంట ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో పెంచింది. బాలవాటిక ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థికి ప్రస్తుతం 5.45 రూపాయల చొప్పున ఇస్తూ ఉండగా ఈ మొత్తాన్ని 6.19 రూపాయలకు పెంచింది. ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థికి 8.17 రూపాయల చొప్పున ఇస్తూ ఉండగా దాన్ని 9.29 రూపాయలకు పెంచింది. ఈ పెంపు డిసెంబర్ 1వ తేదీ నుంచి వర్తిస్తుందని ప్రకటించింది.
పీఎం పోషణ్ నిధుల్లో కేంద్రం రాష్ట్రం 60:40 నిష్పత్తిలో భరించాలి. 9, 10 ఇంటర్ విద్యార్థులకు భోజనం ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. కానీ 2 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఛార్జీలను వంట ఏజెన్సీలకు చెల్లించలేదు. దీంతో వంట చేసేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలనే సంకల్పంతో 2020 జనవరి 1న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకానికి శ్రీకారం చుట్టింది. గతంలో టీడీపీ హయాంలో రోజు సాంబారు అన్నంతో మధ్యాహ్న భోజనాన్ని సరిపెట్టగా వైఎస్ జగన్ రోజుకో మెనూ చొప్పున వారానికి 16 రకాల పదార్థాలతో పాటు పోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో రుచి శుచితో పోషకాహారాన్ని పిల్లలకు అందజేశారు. ఎదిగే పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 5 ఏళ్లలో 7,244.60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పిల్లల్లో రక్తహీనతను అరికట్టడానికి వారంలో 3 రోజుల పాటు బెల్లంతో చేసిన రాగి జావా, చిక్కీ, వారంలో 5 రోజులు ఉడికించిన కోడిగుడ్డును తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో 45,000 పాఠశాలల్లో విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి వంటల్లో మార్పులు చేశారు. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 40.5 లక్షల మంది ఉండగా నిత్యం సగటున 93% మంది గోరుముద్దను ఇష్టంగా తీసుకునేవారు. మిగిలిన 7% మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకొని కూరలు బడిలోనే తీసుకునేవారు. ఆ వివరాలు ఉపాధ్యాయులు ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్ యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ప్రతి నెల స్థానిక ఆసుపత్రి వైద్య సిబ్బందితో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్నవారికి ఫోలిక్ యాసిడ్ మాత్రలు, టానిక్లు ఇచ్చేవారు. దీంతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గింది. కానీ ఇప్పుడు పరిస్థితి దయనీయంగా ఉంది. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. బెల్లం చిక్కీలో నాణ్యత తగ్గిపోయినా కారణాలపై ఆరా తీసిన పాపాన పోలేదు. భోజనం నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలు అడిగే నాదుడే లేరు.